దాదాపు 7 crore rupees per megawatt. 7 కోట్ల రూపాయలు ఒక మెగావాట్ కట్టబెట్టినారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్. అక్కడ ఇక్కడ అదే స్కామ్, మోడస్ ఆపరెండి సేమ్. ఏంటిది? సైట్ విజిట్ సర్టిఫికెట్. సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం, తమ అనుయాయులకు కట్టబెట్టడం. ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు, నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. 500 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి. ఇంకా ఓఎండ్ఎం వేరే, పవర్ పర్చేస్ అదంతా వేరే ఉన్నది, పవర్ పర్చేస్ దాంట్లో వేరే ఉన్నది ఇంకా కథ. ఇది కేవలం ఇన్స్టలేషన్లోనే 500 కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది. మరి ఎంఎస్ఎంఈలకు ఇవ్వద్దు, సైట్ విజిట్ విధానం పెట్టుడు, దీనంతా మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది. సరే, అట్లీస్ట్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? బీఆర్ఎస్ బయట పెడితేనే కదా బయటకు వచ్చింది. అప్పటిదాకా కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి 2 ఏళ్ళ ఎప్పుడైనా పట్టించుకున్నాడా? ఎన్నడూ పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఇలా బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయింది. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గల్లీకి వస్తున్నాడు కొత్తగూడెంకు. రేపు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ కొత్తగూడెంలో కిషన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఐఎమ్ రైటింగ్ ఏ డీటెయిల్డ్ లెటర్ టు కిషన్ రెడ్డి గారు. మొత్తం ఎన్ని రకాల స్కాములు జరిగినాయి, మొత్తం అన్నిటి మీద విచారణ జరపాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి ఒక డీటెయిల్డ్ లెటర్ కూడా రాయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు ఇది రెండవ స్కామ్. ఇక మూడవది చెప్తా. ఫస్ట్ది మొన్న చెప్పిన బొగ్గుది, ఇప్పుడు రెండవది పవర్ స్కామ్ చెప్పిన, మూడవది ఎక్స్ప్లోజివ్ స్కామ్. సింగరేణిలో జిలటిన్ 6 వాడతారు. ఈ జిలటిన్ 6కు ఎక్స్ప్లోజివ్స్కు 30% రేటు పెంచిండ్రు, 30% రేటు పెంచిండ్రు ఒకటేసారి. ఇంత దీనికి నేను సంతకం పెట్టా అని ఒక డైరెక్టర్ జీవీ రెడ్డి గారు, ఇంత రేటు పెరిగితే రేపు ఎంక్వైరీ బట్టే నా మెడకు చుట్టుకుంటుంది, నేను సంతకం పెట్టను అని ఒక డైరెక్టర్ గారు పట్టుబడితే ఆయన మీద ఒత్తిడి చేస్తే చివరికి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయింది జీవీ రెడ్డి గారు. తర్వాత ఇంకొక డైరెక్టర్ వికే శ్రీనివాస్, ఆయన కూడా నేను దీని మీద సంతకం పెట్టను అని చెప్పి, ఇది అవినీతి, ఇంత అడ్డగోలుగా రేట్లు పెంచకూడదని చెప్పి మరొక డైరెక్టర్ శ్రీనివాస్ గారు నేను సంతకం పెట్టను అంటే ఆయనకు రివర్షన్ ఇచ్చిండ్రు. డైరెక్టర్ నుంచి తిరిగి జీఎం పదవికి, జీఎం పోస్టుకి ఆయన రివర్షన్ కూడా చేసినారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇట్లా బెదిరించి, భయపెట్టి, నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కామ్లకు తెరదీస్తూ ఉన్నారు. నెక్స్ట్, ప్రకాశం ఖని స్కామ్. ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు పెట్టుడు తప్పు. ఇది కోల్ ఇండియాలో లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేదు, దేశంలో ఎక్కడ లేని ఇక్కడ పెట్టిండ్రు అనే దాని మీదనే కదా 9E బ్లాక్ టెండర్లు రద్దు చేసింది. మరి ఈరోజు ఇంకొక టెండర్ ఫోర్స్లో ఉంది, 1000 కోట్ల రూపాయల టెండర్. ఇక్కడ కూడా సైట్ విజిట్ విధానంతోనే టెండర్ పిలిచారు. ఈ టెండర్ మరి ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఈ టెండర్ ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఇక్కడ కూడా రింగ్ చేస్తూ ఉన్నారు. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పైతే ప్రకాశం ఖని టెండర్ కూడా రద్దు కావాలి కదా. ఇది ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ 1044 కోట్ల రూపాయలతోని ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఈ టెండర్ కూడా పిలిచింది కనుక దీన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక పెద్ద స్కామ్ ఇట్లాంటిదే శ్రీరాంపూర్ ఓబీ 7 సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్లు వేసిన వాళ్ళతో హైదరాబాద్లో హోటల్లో మీటింగులు పెడుతున్నాడు. అది సెటిల్మెంట్ అయితలేదు. సెటిల్మెంట్ కాకపోవడు, వాయిదా పడు. 7 సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్లు డేట్ ఇచ్చి టైం ఇచ్చి కరెక్ట్గా టైంకు సెటిల్ అవుతలేదు, రింగ్ అవుతలేదు, వాయిదా పడు.
ఎందుకు 7 సార్లు వాయిదా పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించారు. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్